హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన గొప్ప దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి ప్రభా నీ కృపతో నింపిన దేవాది దేవ నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్యా, ఎవరైతే నీ బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి. సర్వాధికారి ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొనండి. ఏ శోధన కూడా ప్రభా మా మీద అధికారం లేకుండా నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి తండ్రి. కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నువ్వే సహాయం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా లూకా సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. మరొకసారి చదువుతారండి. లూకా సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా పేతురు, నువ్వు క్రీస్తువనెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీవెవరో నువ్వు తెలుసుకోవాలి కదా అండి. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉంటా ఉన్నప్పుడు నువ్వు ఎవరు అని ఎవరైనా మనల్ని ప్రశ్నించారనుకోండి, మనం ఏం చేస్తాం? నేను ఈ యొక్క ఉద్యోగం చేస్తున్నాను, ఇలా ఉంటున్నాను, నా డిజిగ్నేషన్ ఇది అని చెప్తాం కదా. లేకపోతే చిన్నపిల్లలైతే మా తల్లిదండ్రులు వీరు, నేను ఇక్కడ ఉంటాను, తండ్రి పేరు ఇది, మా తల్లి పేరు ఇది అని అలా చెప్తా ఉంటారు. కానీ నువ్వు నేను దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఉంచారో, ఎందుకు ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నారో, కాపాడుతూ ఉన్నారో, ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నారో, నువ్వు ఏ విధంగా ఉండాలో, నువ్వు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఈ లోకంలో ఎలా బ్రతకాలో, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాడుక చొప్పున ప్రార్థన చేయడానికి కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. అక్కడ వారితో అడుగుతున్న ప్రశ్న, నేనెవరని అందరూ చెప్పుకుంటున్నారంటే అక్కడ శిష్యులు చెప్తారు, ప్రభా నువ్వు ఏలియావనియు, కొంతమంది బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏమంటున్నారంటే పూర్వకాలపు ప్రవక్త మృతులోను నుండి లేచాడు అని కొంతమంది ఆ విధంగా చెప్పుకుంటున్నారు ప్రభా అని చెప్తే, వారందరూ కాదు, మీరు నేనెవరని చెప్పుకుంటున్నారు అని చెప్పినప్పుడు మనం చదివిన వాక్యంలో 9:20లో పేతురు చెప్తారు, ప్రభువా నీవు దేవుని క్రీస్తు అని చెప్తారు. అప్పుడు దేవుడు, ఈ మాట ఎవరితో చెప్పొద్దు, దేవుడు శాస్త్రాలతో పరిచయాలతో అవమానించబడి సిలువ వేసి మరణిస్తారు, అప్పటి వరకు ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పవద్దు అని వారితో చెప్పారు. యేసుక్రీస్తు వారు ఆయనకి తెలిసి ఈ లోకంలో దేనికోసం నేను వచ్చానో, కానీ ఆ విషయాన్ని శిష్యులు కూడా తెలుసుకున్నారు. పేతురు చెప్తున్న మాట కదా, నువ్వు దేవుని కుమారుని ప్రభా. ఎలా అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరో ఈ లోకంలో తెలుసుకున్నారో, నువ్వు నేను కూడా ఈ లోకంలో నువ్వు ఎవరో, దేనికోసం బ్రతుకుతున్నావో, ఆయన చిత్తం నీ జీవితంలో ఏమిటో తెలుసుకొని నువ్వు నేను ఈ లోకంలో బ్రతకాలి, ఈ లోకంలో ఉండాలి అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు నేను ఎవరో తెలుసుకుందామా? తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలి? తెలుసుకున్న వారు ఏ విధంగా జీవించారు, అసలు ఎవరు మనకు మాదిరిగా ఆయన పుట్టుక నుంచి ఎవరో తెలుసుకొని ఈ లోకంలో జీవించారు. అంతేకాదు, ఎవరో తెలుసుకొని జీవిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి, జీవించకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి, అసలు నువ్వెవరో తెలుసుకోవడం ఎలాగా అనే 3 విషయాలను ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా యేసయ్య తాను ఎవరో గ్రహించి మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించారు. యేసయ్య తాను ఎవరో గ్రహించి మనందరికీ మాదిరిగా ఈ లోకంలో యేసయ్య జీవించారు.
యేసయ్య ఆ యొక్క పస్కా పండుగను ఆచరించడం కోసం ప్రతి ఒక్కరు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా ఆ పండుగ కోసం యెరూషలేముకు రావడం వాడుకండి. ప్రతి ఒక్కరు వస్తారు. అలాగే యేసయ్య మరియకు జన్మించిన తర్వాత 12 సంవత్సరాల వయసులో వారు వాడుక చొప్పున పస్కా పండుగను ఆచరించడం కోసం వారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆ పస్కా పండుగను ఆచరించిన తర్వాత వారు తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. యోసేపు మరియా ఉన్నారు. వాళ్ళిద్దరు అనుకున్నారు, ఏమనుకున్నారంటే వారు తలంచారు, యేసయ్య ఆ యొక్క వెళ్తున్న జనసమూహంలో ఉండి ఉంటారులే, వారితో వెళ్తున్నారులే. కానీ ఆ యెరూషలేము నుంచి ఒక్కరోజు ప్రయాణమైన తర్వాత వారు గ్రహించారు, యేసయ్య జనసమూహంలో లేరు, ఎక్కడా లేరు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వయసు ఎంతండి? 12 సంవత్సరాలు. అప్పటికి ఎక్కడా కనిపించలేదు. వారు మరలా తిరిగి వచ్చారు. 3 రోజుల తర్వాత వారు యెరూషలేముకి తిరిగి వచ్చిన తర్వాత 3వ దినమున వారు చూచినప్పుడు, అక్కడ ఎతికినప్పుడు యేసయ్య ఎక్కడున్నారో తెలుసా? అక్కడ వారందరితో మాట్లాడుతూ వాక్యాన్ని చెబుతూ ఆ యొక్క మందిరంలో ఉన్నారు. మందిరంలో ఉన్నప్పుడు ఆ యొక్క తల్లి మరియ వెళ్ళి, నీ తండ్రి నేను ఎంతగానో నీ కొరకు దుఃఖిస్తా ఉన్నాము, నీకు చింత లేదా, ఎంతగానో దుఃఖిస్తా ఉన్నాము అని చెప్పినప్పుడు యేసయ్య ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం, ఆయన మీరు నన్నేల వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. మీరెందుకు నన్ను ఎత్తుకుచున్నారు? నేను మా తండ్రి పనుల మీద ఉండవలనని. ఆ కింద ఫుడ్ నోట్లో రాసి ఉంటుంది ఏంటంటే, నా తండ్రి మందిరంలో ఉండవలనని మీరు ఎరుగరా. 12 ఏళ్ల వయసులో యేసయ్యకి అవగాహన ఉంది. ఏంటో తెలుసా? నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో, ఎందుకు ఆయన నన్ను, ఆ యొక్క గొప్ప దేవుడు నన్ను ఈ లోకానికి ఒక చిత్తం ద్వారా పంపించారు. ఆ యొక్క చిత్తాన్ని ఏదో 30 సంవత్సరాల ముందు మొదలు పెట్టలేదండి. 12 సంవత్సరాల వయసులోనే దేవుడు తెలుసుకొని ఆ విధంగా చిన్న వయసు నుంచే ప్రవర్తించారు. 12 సంవత్సరాల వయసు అంటే పిల్లలు ఏ విధంగా ఉంటారు? కానీ దేవుడు చెప్తున్న మాట, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా అని. 12 సంవత్సరాల వయసు అప్పుడే యేసయ్య ఆయన ఎవరో తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించారు. మనకి 12 కాదు, కొన్ని 12 కంటే ఎన్నో రెట్ల వయసు మనకున్నది కదా. 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, ఒక 24 ఉండొచ్చు, ఒక 36, 48. కానీ మనము ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, నువ్వెవరో, దేవుడి దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావో గ్రహించి ఆ విధంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆ విధంగా నీ జీవితంలో ప్రవర్తిస్తున్నావా? యేసయ్య ఇక్కడితో వదలలేదండి. 12 సంవత్సరాల వయసులో ఆ విధంగా బ్రతికారు అంటే ఎంతగా సిద్ధపడ్డారో ఆలోచించండి. నేను ఈ లోకంలోనికి లోక రక్షకుడిగా, గొర్రెపిల్లగా వచ్చాను, ఆ చిత్తము నా తండ్రి పని మీద నేను ఉండాలి అని 12 సంవత్సరాల వయసులోనే యేసయ్యకు అవగాహన ఉంది. కానీ నీకు నాకు అవగాహన ఉందా? ఏదో మనం సన్నిధికి వస్తున్నాం, రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, ప్రతి వారం ఈ యొక్క సన్నిధిలో కనిపిస్తున్నాను అని అనుకుంటున్నావేమో. ఆయన నీ గురించి ఇంకా నీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి కావాలని కోరుకుంటున్నారు, నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు, ఆ విధంగా జీవించాలని ఎప్పుడైనా ఆశపడ్డావా? ఎప్పుడైనా కోరుకున్నావా? దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. యేసయ్య మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించారు. అంతేకాదు 2 వచనాలను నేను చదువుతానండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని. చూసారా? నా ఇష్టము కోసము నేను ఈ లోకానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకొనుటకై నేను ఈ లోకానికి వచ్చాను. యేసయ్య ఆ చిన్న వయసు నుంచే ప్రతిరోజు నేను దేనికోసం ఈ లోకానికి వచ్చాను, దేనికోసం బ్రతకాలి, దేనికోసం దేవుడు నన్ను ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలోనికి పంపించారు, ఆ అవేర్నెస్ కలిగి, ఆ అవగాహన కలిగి ప్రతిరోజు ప్రతి నిమిషం దాని కొరకే జీవించారండి. అంతేకాకుండా ఇంకొక వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం, ఏలయనగా నా అంతట నేను మాట్లాడలేదు, నేను ఏమి అనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు
నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలా, నేను ఏం మాట్లాడాలో, నేను ఎలా ఉండాలో, ఏమి పలకాలో నన్ను పంపిన తండ్రి నాకు చెప్తారు. ఇక్కడ 3 విషయాలండి. 12 సంవత్సరాల వయసులో దేవుడు యెరూషలేములో ఉన్నప్పుడు నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదని చెప్పారు. నా ఇష్టాన్ని చేయటకు రాలేదు, నా దేవుడి చిత్తం నెరవేరడం కోసమే నేను ఈ లోకంలో ఉన్నానని చెప్పారు. అంతేకాకుండా 3వ వచనంలో నేను ఏమి పలకాలో, ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో దేవుడే చెప్తారు. అంత చిన్న వయసు నుంచే ప్రతిరోజు ప్రతి నిమిషం నా దేవుడి చిత్తం ఇది అని తెలుసుకొని ఆ విధంగా దేవుడి లోకంలో బ్రతికారు. కానీ మనము ఎంతో 12 సంవత్సరాలు కాదు, ఎంతో వయసు వచ్చేసింది. దేవా, నా జీవితంలో నీ చిత్తం ఏంటయ్యా? నేను నా జీవితంలో నేను ఎలా బ్రతకాలి ప్రభా? ఈ లోకంలో నేను ఎలా ఉండాలి ప్రభా అని మనం ఎప్పుడైనా అడిగామా అండి? ఆ విధంగా మనం ఈ లోకంలో ఎప్పుడైనా మనం జీవించామా? దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా ప్రతిరోజు ప్రతి నిమిషం దానికోసం మాత్రమే మనం ఈ లోకంలో ఉండాలి అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి మాదిరిగా దేవుడు ఈ లోకంలో జీవించారు. చూసారా? నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం చూసాము, యేసయ్య తాను ఎవరో గ్రహించి మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించారు. రెండవదిగా, నువ్వెవరో గ్రహించి జీవిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి, లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది. రెండవదిగా, నువ్వు ఎవరో గ్రహించి జీవిస్తే మన జీవితం ఎలా ఉంటుంది, లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారండి. మొట్టమొదటిగా దావీదు, సౌలు. దావీదుని చూద్దామండి, సౌలుని చూద్దాం. వారిద్దరూ కూడా మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలమును పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పాను కదా. దేవుడు నిన్ను తన స్వాస్యం మీద, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించి ఉన్నాడని సమూయేలు అభిషేకించిన తర్వాత సౌలు గురించి చెప్తారు. అలాగే దావీదు గురించి మనం చూద్దామండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12-13 వచనాలు. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నువ్వు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకం చేసెను. చూసారా? ఇద్దరు కూడా దేవుని ప్రజలను పరిపాలించడం కోసం దేవుడు అభిషేకించిన ఇద్దరు రాజులు, సౌలు, దావీదు. ఇప్పుడు వారిద్దరు కూడా దేవుడు చిత్తంలో ఉన్నారు. వారికి ఎందుకు ఈ లోకంలో ఉన్నామో వారెవరో తెలిసిపోయింది. దేవుడు మమ్మల్ని ఒక రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద ఎన్నుకున్నారు అని. కానీ ఆ యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వీరు, ఆ యొక్క విషయాన్ని గ్రహించిన వీరు ఎలా జీవించారు, ఎవరు ఆశీర్వాదకరంగా ఉన్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా సౌలు దేవుడి చేత వెనుకోబడ్డారు. ఆయన ఒక రాజు అయిపోయారు. అప్పటి వరకు నేను ఎన్నికలేని వాడనే అన్న సౌలు దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు. నేను ఒక రాజుని, ఆ విధంగా ప్రవర్తించాల, కార్యాలన్నిటిని దేవుడి సహాయంతో ముందుకు తీసుకెళ్ళాలి కదా ఆయన ఆలోచనలను, తలంపుల్ని. కానీ ఫిలిస్తీన్లతో యుద్ధానికి జరిగినప్పుడు 7 రోజుల తర్వాత కూడా సమూయేలు రాకపోవడం వల్ల, ప్రవక్త అయిన సమూయేలు రాకపోవడం వల్ల ఆ ఫిలిస్తీన్లందరికీ భయపడి ఇశ్రాయేల్ ప్రజలు కొండలలో అక్కడ ఇక్కడ దాగుకొనడం, ఆ యొక్క భయక్రాంతమైన ఆ యొక్క పరిస్థితిని చూసి యాజకుడు చేయాల్సిన పనిని సౌలు చేసేశారు. ఏంటంటే అక్కడ బలిపీఠమును అర్పించేశాడు. అప్పుడు దేవుడు కోపము సౌలు మీద ఉండి, నేను అనుకున్నాను నీ యొక్క సింహాసనం, రాజ్యము స్థిరంగా ఉంటుందని, కానీ నువ్వు నాకు చూపించిన అవిధేయత వల్ల, నువ్వు నాకు చూపించిన ఆ యొక్క అవిధేయత వల్ల, ఆ యొక్క మాట వినని తత్వం వల్ల నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసివేస్తాను, నీ యొక్క సేవకుడికి ఇస్తాను. అంతేకాదు, ఒకే రోజు నీవు నీ యొక్క కుమారులు చనిపోతారని దేవుడు చెప్పారు. తనకు అర్థమైంది, తను ఈ లోకంలో ఎందుకు ఉన్నాడో అర్థమైంది, ఒక రాజుగా దేవుడు నియమించుకున్నాడు అని అర్థమైంది. ఆ విధంగా దేవుడితో ఉండి దేవుడు చెప్పినట్లుగా చేయకుండా తన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల
తన జీవితం ముగించబడింది. ఇప్పుడు దావీదు విషయాన్ని మనం చూద్దామండి. దావీదును చూసినట్లయితే దావీదు, ఇదిగో నేనే కోరుకున్న ఇతడే నువ్వు అభిషేకించమని దేవుడు దావీదుని ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించారు. రాజుగా ఉంచిన తర్వాత ఒక రాజు ఎక్కడ ఉండాలండి? ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఉండాలి కదా. ఇశ్రాయేల్ దేశంలో తప్ప ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నారు. ఎందుకో తెలుసా? దావీదును సౌలు చంపాలనుకుంటున్నాడు కాబట్టి గుహలలో, అడవులలో తన యొక్క నివాసం చేస్తూ ఎక్కడెక్కడో దావీదు తిరుగుతా ఉన్నారు. అనేక సార్లు సౌలు దావీదుని చంపాలని చూశారు, అయినా దేవుడు కాపాడారు. కానీ దావీదుకి సౌలు దొరికాడు. ఒకసారి చంపాలని అక్కడ సైనికులు కూడా, దావీదు నువ్వు ఆజ్ఞాపిస్తే అతన్ని మేము చంపేస్తాం, నీ దగ్గరికి వచ్చారని చెప్పినప్పుడు దేవుణ్ణి అభిషేకించిన వాడిని నేను చంపను అని చెప్పి దేవుడు మీదే భారం వేశారు. అనేక సార్లు కన్నీరు, కష్టాలు దావీదు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు నన్ను ఆయన కోరుకుంటున్నాడు, తప్పకుండా దేవుడు నన్ను సింహాసనం మీదకి ఎక్కిస్తారు, తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు అని అనుకున్నాడు. అని దేవుడి సమయం కోసం వేచి ఉన్నాడు. నేను ఆ విధంగానే ప్రవర్తించాలి, దేవుడు ఎన్నుకున్న రాజుగా నేను ప్రవర్తించాలని చెప్పి ఆ విధంగానే ఉన్నాడు. బైబిల్లో ఒక రాజు ఒక్కసారి అభిషేకింపబడతారు, కానీ దావీదు రాజు 3 సార్లు బైబిల్లో అభిషేకింపబడ్డారు. మొట్టమొదటిగా సమూయేలు చేత అభిషేకింపబడ్డారు. తరువాత సౌలు చనిపోయిన తర్వాత అక్కడ యూదా ప్రజలు నువ్వు మాకు రాజుగా ఉండని అభిషేకిస్తారు. తరువాత ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ 3వసారి నువ్వు మా అందరి మీద, గోత్రాలన్నిటి మీద రాజుగా ఉండవని 3వసారి అభిషేకిస్తారండి. మనం మొదటి సమూయేలు గ్రంథం అంతా చదివినప్పుడు దావీదు 3 సార్లు అభిషేకింపబడతాడు రాజుగా. చూసారా? మనం అనుకోవచ్చు, మనం దేవుడి చిత్తాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు బ్రతకాలి, గ్రహించి ఆ విధంగా ఆయన సహాయంతోనే, ఆయన సమయం కోసం వేచి ఉండి మనం బ్రతికినట్లయితే తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటాం. సౌలుని దేవుడు అభిషేకించినప్పుడు నీ రాజ్యం స్థిరపరుస్తానని చెప్పిన దేవుడు ఆయన యొక్క తర్వాత కుమారులు సౌలు రాజు ఒకే రోజు యుద్ధంలో మరణించారు. కానీ దేవుడి సహాయంతో, దేవుడి చిత్తాన్ని గ్రహించి నన్ను దేవుడు రాజుగా ఎన్నుకుంటున్నాడు, ఆయన చిత్తంలో ఆయనకి ఇష్టమైనట్లుగా నేను బ్రతకాలన్నప్పుడు దావీదు సింహాసనం దేవుడు తరతరాలు ఉండేటట్లుగా దేవుణ్ణి చూసి కూడా, యేసుక్రీస్తు ప్రభువారిని చూసి కూడా దావీదు కుమారుడా అని నూతన నిబంధనలో కూడా చెప్పబడేటట్లుగా ఆ యొక్క దావీదు ఆ విధంగా జీవించారు కదా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించావు, కానీ నువ్వు ఆ విధంగా బ్రతుకుతున్నావా ఈ లోకంలో? నన్ను దేవుడు ఒక దైవిక ప్రణాళికబద్ధంగా నన్ను ఈ లోకంలో ఉంచారు, ఈ లోకంలో కాపాడుతూ ఉన్నారు, ఈ లోకంలో జీవించడానికి సాయం చేస్తూ ఉన్నారు, కానీ నేను ఎలా బ్రతుకుతున్నానో ఒక్కసారి నువ్వు నేను సరి చేసుకోవాలి. నేను సౌలు జీవితంలాగా జీవిస్తున్నానా, దావీదు జీవితంలాగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా నేను దేవుని సహాయం కోసం, ఆయన సమయం కోసం నేను వేచి ఉంటున్నానా, లేకపోతే నా ఇష్టం వచ్చిన నిర్ణయంతో నా జీవితాన్ని దేవుడి చిత్తం నుండి దూరం చేసుకుంటున్నానా అని ఒక్కసారి మనల్ని సరి చేసుకోవాలని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. అవును కదా, నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావు, నువ్వెవరో దేవుడు నీకు అనేక సార్లు స్పష్టంగా చెప్పారు. దీనికోసమే నువ్వు నిలబడాలి, దీనికోసమే నేను సిద్ధపరుస్తున్నాను, దీనికోసమే ఇబ్బంది, కొలిమిలో, బాధలలో, కష్టాలలో నిన్ను తీసుకెళ్ళినా నిన్ను ఏ లోటు లేకుండా ధైర్యంగా, సంతోషంగా నిన్ను నిలబెడుతున్నాను అంటే దీనికోసమే అని నువ్వు తెలుసు. కానీ ఆ చిత్తాన్ని ఎరిగి ఆయన సహాయంతో, ఆయన కృపతో, ఆయన యొక్క సమయం కోసం నువ్వు వేచి ఉన్నావా? సౌలులాగా 7 రోజులు వేచి ఉండి, సౌలు నేను వస్తానని సమూయేలు చెప్పినా కూడా 7వ రోజు ఎంతసేపటికి రాకపోతే ఆ బలులు అర్పించేసి ఆశీర్వాదాన్ని అంతటినీ పోగొట్టుకుంటున్నావా? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారండి. సౌలు జీవితంలాగా ఉందా, దావీదు జీవితంలాగా ఉందా? నువ్వు తీసుకుంటున్న ఈ నిర్ణయమే, నువ్వు దేని కొరకు దేవుడు నిన్ను సృష్టించాడో అది తెలుసుకొని ఆ విధంగా నువ్వు జీవించడానికి నిలబడితే నీ తర్వాతి తరం నీ గురించి చెప్పుకునేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా యేసయ్య తాను ఎవరో గ్రహించి మనకు మాదిరిగా ఈ లోకంలో జీవించారు. రెండవదిగా నువ్వు ఎవరో గ్రహించి జీవిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి, లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో సౌలు దావీదు జీవితం ద్వారా మనం చూసాం. మూడవదిగా మనం చూస్తే నువ్వెవరో నువ్వు తెలుసుకొని జీవిస్తే
తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటావు. అవును కదా, నువ్వు ఎవరు, దేవుడి చిత్తం నా జీవితంలో ఏంటి అని నువ్వు ఈ లోకంలో తెలుసుకొని జీవిస్తే నువ్వు నేను తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనకి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అసలు దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి, అది కదా ముందు చెప్పాలి నువ్వు అని అనుకుంటున్నారేమో కదా. దేవుడి చిత్తం మనం ఎలా తెలుసుకోవాలి, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి అంటున్నావు కదా. అసలు దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి? కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనతో సన్నిహితంగా ప్రార్థన చేస్తూ ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఆ విధంగా దేవుడి సన్నిధిలో దేవుడితో సహవాసం చేస్తూ ఉంటారో, నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉన్నావు, ఎందుకు నేను నిన్ను పుట్టించాను, ఎందుకు నిన్ను నేను బ్రతికిస్తున్నాను, ఎందుకు నిన్ను నేను సిద్ధపరుస్తున్నానో దేవుడు తప్పకుండా మనకి తెలియజేస్తారు. ఏ మార్గాన్ని నేను కోరుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తారంటండి. వారు కోరుకొనవలసిన మార్గమును దేవుడు వారికి తెలియచేయును. చివరిగా ఒక్క వాక్యాన్ని నేను చదువుతానండి. యెషయా 60వ అధ్యాయము 15వ వచనం చివరిగా చూస్తే, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయుదును. కాబట్టి ఆయన చిత్తాన్ని మనము తెలుసుకొని జీవిస్తే తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా నువ్వు నేను ఉంటామని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా. నువ్వెవరో ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావా? ప్రార్థన చేయి, ప్రభా నీ చిత్తం ఏంటి ప్రభా, నువ్వు ఇంకా ధైర్యపరిచి అనేక సార్లు నన్ను ధైర్యపరిచి అనేకమైన యాక్సిడెంట్ల నుండి నన్ను కాపాడావు, అనేకమైన అనారోగ్యం నుండి నన్ను కాపాడావు, అనేకమైన ఆర్థిక ఇబ్బంది నుండి నన్ను కాపాడావు. నీ చిత్తము నా జీవితంలో తెలియచేయి ప్రభా. నేను దేనికోసం ఈ లోకంలో నేను ఉండాలి, నేనెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా, నీ దృష్టిలో నేనెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభా, నాకు సహాయం చేయి అని నువ్వు అడుగుతా ఉంటే దేవుడు తప్పకుండా ఆయన చిత్తాన్ని నీకు తెలియచేసి తప్పకుండా దేవుడు ఎందుకు నువ్వు అనుకుంటా ఉంటావు, అయ్యో దేవుడు ఇప్పుడు చెప్పాడు నాకు ఆయన చిత్తానండి, కానీ నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దానికోసం దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ ఆయన చిత్తంను నీకు తెలియడానికి ఈ సమయం పట్టింది. కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకో. ప్రభా నువ్వు చిన్న వయసు నుంచి నన్ను సిద్ధపరుస్తున్నావు, కానీ ఆ చిత్తం ఏంటో నాకు తెలియాలి ప్రభా, ఆ చిత్తం ఏంటో నాకు అనుగ్రహించు ప్రభా అని నువ్వు దేవుడిని అడిగినట్లయితే తప్పకుండా ఆ గొప్ప దేవాది దేవుడు నీకు నాకు ఆయన చిత్తాన్ని చెప్తారండి. ఆయన చిత్తాన్ని చెప్పినప్పుడు ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించారో, నా ఇష్టం నెరవేర్చుకొనుటకు కాదు, నన్ను పంపిన వాని దేవుని చిత్తము నెరవేర్చడం కోసమే నేను ఈ లోకానికి వచ్చానని నువ్వు ప్రతిరోజు ప్రతి నిమిషము ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటావా, దేవుడు నిన్ను వదిలిపెట్టరు. నువ్వు ఆ 4 గోడల మధ్య ఎవరికి తెలియకుండా నువ్వు ఆయన చిత్తం కోసం సిద్ధపడతా ఉన్నావేమో, లోకానికి నువ్వేంటో తెలిసేటట్లు దేవుడు చేస్తారు. అందుకే పరిపూర్ణంగా దేవుడి చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా అయితే దేవుడు మాదిరికరంగా మనకి లోకంలో జీవించి ఫస్ట్ పాయింట్లో చూసినట్లుగా ఎలా ఉండాలో, ఏమి మాట్లాడాలో అని దేవుడే నాకు చెప్తారని చెప్పినట్లుగా ఆ విధంగా నువ్వు బ్రతికి ప్రభా పరిపూర్ణంగా సజీవ యాగంగా నాకు నేను సమర్పించుకుంటున్నానయ్యా నీ చిత్తానికి, నాకు సహాయం చేయి, నేను చనిపోయే లోపు నీ చిత్తాన్ని నేను నెరవేర్చి పరలోకానికి నీ సన్నిధికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని నీ చేత నేను పొగడబడాలి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడతావా? దేవుడు నిన్ను విడిచిపెట్టారండి. ఆయన చిత్తాన్ని తెలుసుకుందామా, నువ్వెవరో తెలుసుకుందామా? దేవుడు నిన్ను విడిచిపెట్టరు, నిన్ను శోభాతిశయముగాను తరతరములకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, సర్వశక్తిమంతుడు ఈ కార్యక్రమాన్ని చూసి ఎవరైతే ప్రభా నేనెవరో నీ దృష్టిలో నేను ఏమై ఉన్నానో అని తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభా తండ్రి, నేను నీ కుమార్తెను కుమారుడును, కానీ నువ్వు ఈ లోకంలో నీ కుమార్తెగా నీ కుమారుడుగా ఈ లోకంలో నన్ను ఎందుకు ఉంచావో ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభా. ఇది ఒక్క రోజులో కాదు, కానీ అనేక సార్లు నువ్వు నేను అడుగుతా ఉండగా దేవుడు సాయం చేస్తానని చెప్తా ఉన్నారు ప్రభా. ఎవరైతే ఆశ కలిగి నీ సన్నిధిలో పదే పదే అడుగుతా ఉన్నారో ప్రభా, నీ చిత్తం ఇంకా ఏంటయ్యా, నేను ఇంకా నీ చిత్తం కోసం నిలబడాలనుకుంటున్నాను ప్రభా, సిద్ధపడాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభా అని ఎవరైతే అడుగుతా ఉన్నారో పరిశుద్ధాత్మదేవ నువ్వు కార్యం జరిగించండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మదేవ తండ్రి, ఇంకా మేము ఎవరమో తెలుసుకొని ఆ విధంగా మేము ఈ లోకంలో ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపా కాపుదల దయచేయండి. నీ కార్యం జరిగించండి. నువ్వే తోడేయండి, నడిపించండి. పరిశుద్ధాత్మదేవ వాక్యాన్ని విని వదిలేయడం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ కృపా కాపుదల దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ యొక్క ప్రోగ్రాం గురించి ప్రార్థన చేయండి. దేవుని దృష్టిలో మనం ఏంటో తెలుసుకోవడం ఈ లోకంలో ఎన్ని సాధించినా ఇది మనం తెలుసుకుంటే అనేకమైన విజయాల కంటే ఒక గొప్ప విజయంగా ఉంటుందండి. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావా? నువ్వు ఈ దేవుడి చిత్తం ఏంటో నీ జీవితంలో నువ్వు తెలుసుకుంటావా? ఆ చిత్తం కోసం బ్రతుకుతావా? నిన్ను దేవుడు వదిలిపెట్టరు. అనేకమైన వాటి కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. అది మర్చిపోకూడదు. అనేక మంది నీ ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన చిత్తాన్ని తెలుసుకోమని దేవుడు చెప్తున్నారు. సిద్ధపడతావా? దేవుణ్ణి అడుగుతావా? ఆయన చిత్తాన్ని తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.